వెల్కమ్ టు మరి ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిరుతనకల్లో కోచ్కి అయితే క్రికెట్ అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. మా ఊర్లో చూడండి బాగా ఆడుతున్నారు. ఇంతసేపు అయితే 6లు 4లు పడినాయి. మనమైతే వీడియో ఇప్పుడే తీయడం జరిగింది. సూపర్ ఆడుతున్నారు. మన మామలే ఇద్దరు బ్యాటింగ్కి అయితే దిగింది. ఇంతసేపు వాళ్ళు అయితే ఆడినారు. టార్గెట్ 92 ఏం కొట్టినారు. 93కి విన్ను. మన వాళ్ళు కూడా బాగానే కొట్టినారు. టోటల్ 8 ఓవర్లు ఏం పెట్టినారు. అచ్చా వికెట్ పోయింది ఫ్రెండ్స్. స్టార్ గడ్ అయితే పోయిండు మా మామ. ఇప్పుడు నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ వస్తున్నాడు. లక్కీ బ్యాటింగ్. పిల్లర్లు అయితే బాగా సెట్ అయి ఉన్నారు. ఏ బాబు షెల్ల చూడద్దు ఏంది నువ్వు. ఏ బ్రో నాట్ అవుట్ బ్రో. అన్న ఇప్పుడు వచ్చిండు, ఇప్పుడు తీసుకుంటాడు. 6ల వర్షం కురిపిస్తాడు. బ్యాటింగ్ బ్రో. వైడ్ బాల్ వేసినట్టున్నాడు. మళ్ళీ వేయాల్సిందే. మళ్ళీ ఒకసారి వైడ్ వేసానంటే ఈసారి 6 పడుతుంది. సింగిల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మన మామ వచ్చినాడు ఇటువైపు. ఖచ్చితంగా 6 పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఎండ్లో ఆడుతున్నారు. కాళ్ళు అయితే మండిపోతున్నాయి మామకి పాపం. బౌలర్ అయితే ఫుల్ ఫాస్ట్గా వేస్తున్నాడు. 6 పడచ్చు ఈసారి నాకైతే. బ్యాటింగ్ మామ. 6తో ముగిచ్చేసినాడు మామ అయితే. సూపర్ మామ. ఇంతకు ముందు కానీ ఫుల్ 3-4 6లు కొట్టినాడు మామ అయితే. అప్పుడైతే నేను వీడియో తీలే, ఇప్పుడు తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అటువైపు మా ఊరు వాళ్ళకి క్రికెట్ అంటే ఫుల్ పిచ్చి. చూడండి మొత్తం చెట్ల వైపు అంతే మొత్తం నిండిపోయినారు. ఆ చెట్టుకి ఈ చెట్టుకు కూడా ఫుల్ నిండినారు. ఇదంతా గ్రౌండ్ వైపు చెట్ల చుట్టూ చూడండి. ఆడ పచ్చిగా కనపడే చెట్టు కింద కూడా ఉన్నారు. ఎందుకో ఇటువైపు చూడండి, ఇటువైపు మొత్తం నిండిపోయినారు. బ్యాటింగ్ మామా. డాస్కో 4 పోయింది. మళ్ళా శీతల వాళ్ళు మిస్ అయ్యి 4 పోయింది. బ్యాటింగ్ మామా. ఎక్సలెంట్. ఆడే సింగల్ తీసుకున్నారు. బ్యాటింగ్ మామా. ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాలుగు ఓవర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. స్కోర్ ఎంత మచ్చా? 55 అనా? 4 ఓవర్లకి 55 కొట్టినారు ఫ్రెండ్స్. ఇంకా 4 ఓవర్లకి ఇంకా ఒక 35 కొడితే మ్యాచ్ అయితే విన్ అయిపోతాం. చూద్దాం కోచ్కి విన్ అవుతుందో చిత్తనకల్లో విన్ అవుతుందో. 92 అన్న టార్గెటా? 92కి విన్ ఫ్రెండ్స్. 97 కొట్టినారు కోచ్కోళ్ళు అయితే. మన ఊరు కొడుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా అయితే 2 వికెట్లు పడినాయి. మన మామ అయితే 6లు బాగానే కొడుతున్నాడు ఇప్పుడు. మళ్ళీ బయట టాప్ బౌలర్ వచ్చినాడు. ఎట్లా వేస్తాడో చెప్పలేం. బుమ్రా ఉన్నట్టు యాకర్ వేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా అతనే వికెట్ తీసింది. చూద్దాం వికెట్ తీస్తాడా, 6 పడుతుందా? 6 పడుతుంది అనుకుంటా మ్యాక్సిమం. బ్యాటింగ్ మామా.
క్యాచ్ అయితే డ్రాప్ అయింది. లైఫ్ ఇచ్చేసినారు మళ్ళీ మామకి. నెక్స్ట్ సింగల్ వచ్చానుకో మామ సిక్స్లే ఇంకా వచ్చింది. మళ్ళీ సింగల్ వచ్చింది మామకి. బ్యాటింగ్ 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 బ్రో. ఈ ఓవర్లో ఖచ్చితంగా ఒకటైనా బయటకు వేస్తాడు మామ అనుకుంటున్నాం. చూద్దాం. కానీ అవతల టాప్ బౌలర్ ఉన్నాడు, చెప్పలేం. బ్యాటింగ్ మామా. సిక్సర్ మొదలు పెట్టేసినాడు మామ అయితే. బ్యాటింగ్ 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 మామా. ఎవరిని వదలటం లేదు మామ అయితే. సిక్స్లే కొడుతున్నాడు. మ్యాచ్ అయితే మనమే విన్ అవుతాం అనుకుంటున్నాం. బాగానే పోయింది స్కోర్ అయితే. ఎత్తు మామ, ఇది ఒక సిక్స్ అయితే చాలా దగ్గరికి అయిపోతుంది స్కోర్. ఇంకా చాలా ఎక్కొద్దు బ్రో. సింగల్తో ముందు చేయి, అనవసరం మిస్టేక్ చేయండి. సింగల్ తెచ్చి లేదా ఊపేస్తున్నట్టే బయటకు పోయి నువ్వు కూడా ఒక సిక్స్. మన బ్రో కూడా బాగా ఆడతాడు. లాస్ట్ 2 బాల్ ఉన్నాయి. ఏందో డిస్టర్బెన్స్ అయినట్లుంది. ఓకే, చూస్తూ నిమ్మడిపోయినాడు మన లక్కీ బ్రో అయితే. లాస్ట్ బాల్కి అయితే 6 అయినా 4 అయినా ఖచ్చితంగా కొడతాడని నేను అనుకుంటున్నా. లైఫ్ ఇచ్చేసినాడు. మన మామ ఆడాలనే వదిలేసినాడు. బ్యాటింగ్ బ్యాటింగ్ బ్రో, సూపర్. మామకు స్ట్రైక్ ఇచ్చినాడు. మళ్ళీ మామ అయితే ఇంక ఉతికేస్తాడు ఇప్పుడు. మామూలుగా ఉండదు. కొంచెం మార్కెట్ చేస్తున్నారు. కొంచెం వీడియో స్టాప్ చేద్దాం. ప్రస్తుతానికి బౌలర్ల అయితే నీళ్ళు తాగుతున్నారు. కీపర్ అదంతా స్టార్ట్ అవుతున్నారు. బౌలర్ కూడా రెడీగా ఉన్నాడు. మన బ్యాట్మెన్ మళ్ళీ మామ వచ్చినాడు. ఖచ్చితంగా సిక్స్లు అయితే ఈసారి మళ్ళీ పడతాయి అనుకుంటున్నా. ఈసారి ఈ ఓవర్లో ఒక 2 సిక్స్లు పడ్డాయనుకో మ్యాచ్ అయితే చేతిలోకి వచ్చేస్తుంది. ఇంకా ఖచ్చితంగా ఈ ఓవర్లో 2 సిక్స్లు కొడతాడు అనుకుంటున్నా. చూద్దాం. కొత్త బౌలర్ ఇప్పుడు వచ్చినాడు. బౌలింగ్ బ్యాటింగ్ మామ. 4 పోయింది. ఇంకేం చేసేది ఏం లేదు. 4 లైన్ టచ్ అయిపోయింది. బ్యాటింగ్ మామ. వచ్చాను ఫ్రెండ్స్. కోసుకొల్లో మా బామర్ దిగినాడు. లుక్ ఇస్తున్నాడు చూడండి. మళ్ళా 6 చేసి వదిలేసినాడు. ఈడైతే ఒక క్యాచ్ వదిలేసినాడు. వాడ క్యాచ్ డ్రాప్ అయింది. ఈసారి అయితే ఖచ్చితంగా 6 పడుతుంది ఫ్రెండ్స్. చూడండి మామ ఈసారి బ్యాటింగ్ 6 కొడతాడు మా మామ అయితే. అబ్బా, వెల్ బౌటింగ్ మా. వదిలింటే 4 పోయేది అది. ఈసారి చాలా క్లారిటీతో ఉన్నాడు. ఆపేసినాడు. సింగల్తో ముగిసింది. మన బ్రో అసలు ఆడడం లేదు. సింగల్ తెచ్చేస్తాడు, 6 కొడతాడు. మళ్ళీ అర్థం కావట్లే. వికెటా వారి నీ అవ్వ. ఏంది ఇది? అస్సలు అనుకోకుండా ఇలా జరిగింది. ఏంది బ్రో, చూసుకొని ఆడాల్సిండే. మన బామర్ది అయితే వచ్చిండు. ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి. ఫుల్ కోచింగ్ చెప్తున్నాడు. బ్యాటింగ్ మామా. ఖచ్చితంగా 4 అయితే పోతుంది. సింగల్ వచ్చింది. పర్లే, మామకు స్ట్రైక్ వచ్చింది. మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఒక 6 అయితే పడుతుంది. ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం. అప్పుడు షాట మిస్ అయింది అది.
బ్యాటింగ్ మామా. అన్న అయితే ట్రై చేస్తున్నాడు, లైఫ్ ఇచ్చేసినాడు. చూసుకోబా. ఎంపైర్ అయితే తిడుతున్నాడు, కీపర్ అయితే తిడుతున్నాడు అవతల బోర్ అని. చాలా హైట్ పోయింది. ఈసారి ఖచ్చితంగా 4 and 6 అయినా పడుతుంది. 2 బాల్ అయింది, మేము ఇంటర్ వచ్చింది. వైడ్ ఇచ్చేసినాడు ఎంపైర్, వైడ్ ఇచ్చేసినాడు. వైడ్ అది ఎంపైర్ వైడ్ ఇచ్చాడంటే వైడే బ్రో. మచ్చా ఒక 4 and 6 అని కొట్టావు. బ్యాటింగ్ మామా. అరే లైఫ్ ఇచ్చినారు, మరి రెండోసారిగా ఇచ్చినారు. ఇలా వద్దు మచ్చా. మామ ఇప్పుడు ఖచ్చితంగా ఒక బాల్కి 6 ఖచ్చితంగా పడుతుంది. చూసుకో మచ్చా, 6 పడుతుంది సరే. చూసుకుంటాడు. ఇంతకుముందు అప్పుడే 6 6లు కొట్టినాడు. అరే వైడ్. వైడ్ లేదని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాసేపు మనం వీడియో ఆఫ్ చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దాం. ఆర్గ్యుమెంట్ అయితే కంప్లీట్ అయిపోయి ఫ్రెండ్స్. వైడ్ బాల్ అయితే ఇచ్చేసినారు. వైడ్ బాల్ ఇచ్చినారు, గుడ్ బాల్ ఇచ్చినారు, ఇంతకు అర్థం కావట్లే. వైడే ఇచ్చినారు అనుకుంటున్నాం. వైడ్ ఇవ్వలేదు, గుడ్ బాల్ ఇచ్చినట్టున్నారు. వేరే బౌలర్ మారినాడు. చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసినారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎంపైర్ అయితే వైడ్ ఇచ్చినాడు, దాన్ని గుడ్ బాల్ అన్నారు. అందుకే అలిగొచ్చి కూర్చున్నాడు ఎంపైర్ అయితే. ఎంపైర్ని అడుగుతున్నారు మళ్ళీ పోతాడో లేదు ఎంపైర్ చేయడానికి. చూద్దాం. మ్యాచ్ అయితే రద్దు అయిపోయింది ఫ్రెండ్స్. ఆ వైడ్ బాల్కే ఇంకా మ్యాచ్ ఆపేసినారు. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.